ఈ విషయంలో పెన్సిల్వేనియాలోని యార్క్ విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధనలో మాకు అనేక సానుకూల ఫలితాలు లభించాయి. పని ప్రదేశాలలో ఒత్తిడి మరియు నిద్రకు సంబంధించిన వైఖరులపై యూనివర్సిటీలోని డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిపై మేము ఒక పరిశోధన నిర్వహించాం. ఒక 5 నిమిషాల పాటు ధ్యానం, ఒక 5 నిమిషాల పాటు నిర్మలీకరణ వారి నిద్రా చక్రాలలో ఎంతో మార్పును తీసుకువచ్చింది. సంతృప్తికర ఫలితాలను పొందిన వీరు ఈ ధ్యాన పద్ధతిని ఇతరులకు కూడా సూచిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ధ్యానం చేయలేని వారికి పొలారిటీ చికిత్స సిఫార్సు చేస్తున్నారు. ఈ పొలారిటీ అనేది రోగిపై మరొక వ్యక్తి చేసే చికిత్సా పద్ధతి. Polarity brought instantly. పొలారిటీ ఫలితంగా వ్యక్తి తక్షణమే గాఢ నిద్రలోకి జారుకుంటాడు. కొన్ని సందర్భాలలో అయితే కొందరు రోగులకు ఉపయోగించే మందులు కూడా పూర్తిగా నిలిపివేయబడ్డాయి. So I would highly recommend. మంచి నిద్ర కోసం, ప్రత్యేకించి కోమాలో ఉన్న రోగుల కోసం నేను ఈ పొలారిటీని సిఫార్సు చేస్తాను. I had seen one patient. I just have only one example to share with you. ఒక ఉదాహరణను చెప్తాను. కోమాలో ఉన్న నాకు తెలిసిన ఒక వ్యక్తి వద్దకు పొలారిటీ తెలిసిన నా సహచరుడు ఒకరిని పంపాను. రోజుకు 2 సార్లు 15 నిమిషాల పాటు ఆ వ్యక్తిపై పొలారిటీ చేయమని సూచించాను. ఇది చేయటం మొదలుపెట్టిన 2వ రోజు నుండే ఆ వ్యక్తి మెల్లగా కోమా నుండి బయటపడటం ప్రారంభించాడు. In 2 days, the person started coming out. ఇప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యంగా తిరుగుతున్నాడు. క్యాన్సర్ రోగులకు కూడా నేను దీన్ని సిఫార్సు చేస్తాను. క్యాన్సర్ రోగులు మరణ భయంతో, తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. ఆ భయంతో వారు సరిగా నిద్ర కూడా పోలేరు. And it's like one trigger after another trigger. రసాయనాలు నిల్వ చేసిన గదిలో ఒకదాని తరువాత మరొక రాడికల్ రియాక్షన్ కొనసాగుతూనే ఉన్నట్లుగా వారిలో ఒత్తిళ్ల తుఫాను కొనసాగుతూ ఉంటుంది. శరీర వ్యవస్థ మొత్తం ఒత్తిడితో నిండిపోతుంది. ఆ సమయంలో కొంత విశ్రాంతిగా ఉండవలసిన అవసరం ఉంది. మీరు భగవంతుని నమ్మినా నమ్మకున్నా, ఒకవేళ మీరు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటే భగవంతుని విశ్వసించవలసిన అవసరం లేదు. ధ్యానం కూడా అంతే. మీరు భగవంతునిపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం లేదు. అయినా ఆ సత్యతత్వం గురించిన ఎరుక లేకుండా మీరు ఆయనపై ఎలా దృష్టిని నిలపగలుగుతారు? మీ మనస్సును ఆయనపై నిలపాలంటే ముందుగా ఆ అస్తిత్వం గురించి మీరు అవగాహన కలిగి ఉండాలి. ధ్యానానికి సంబంధించిన వరకు ధ్యానానికి ఏ మతంతో సంబంధం లేదు. కానీ ప్రజలు ధ్యానాన్ని ఒక మతంతోనో లేక ఒక దేవునితోనో ముడిపెడుతూ ఉంటారు. ధ్యానం నుండి ఈ అంశాన్ని తొలగించడం నేను ఇష్టపడతాను. అయినా మీరు ఏ దేవుడిపై ధ్యానిస్తారు? అందుకే మేము హృదయంలోని ప్రకాశంపై లేదా హృదయంలోని ప్రేమపై ధ్యానించమని చెప్తాం. అది సరిపోతుంది. Imagine or think of those best moments you had where you were moved to tears out of love. Think of that moment and meditate. ప్రేమతో మీ కళ్ళు చెమర్చిన ఒక క్షణాన్ని గుర్తు చేసుకుని ఆ క్షణంపై ధ్యానించండి. అటువంటి వైఖరితో ధ్యానించినప్పుడు శరీర వ్యవస్థ మొత్తం విశ్రాంతి పొందుతుంది. ఒక వ్యక్తి అటువంటి విశ్రాంత స్థితిని పొందినప్పుడు శరీరం అంతా సానుకూల ప్రకంపనలు వ్యాపించడం ప్రారంభిస్తాయి.